చేసే పరమాన్నాన్ని చూస్తారా? కావాల్సిన పదార్థాలు జీడిపప్పు, 50 గ్రాముల సగ్గుబియ్యము, డాల్డా, పావు కిలో కంటే ఎక్కువ బెల్లము, అరకిలో కంటే తక్కువ రైస్‌ని కడిగి నానపెట్టేసుకున్నాను. నెక్స్టు పాలు మస్ట్ అండ్ షుడ్ కాబట్టి పాలను ఒక బౌల్‌లో వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 2 పొంగులు వచ్చేంత వరకు బాగా మరగనిచ్చి, ఈ మరిగిన పాలలోకి మనం ముందుగానే కడిగి నానపెట్టుకున్న 50 గ్రాముల సగ్గుబియ్యాన్ని వేసేసుకొని పాలతో పాటు ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం కడిగి నానపెట్టుకున్నాం కదా ఆ రైస్‌ని ఇందులో వేసుకోవాలి. రైస్‌ని ఎందుకు నానబెట్టుకున్నామంటే ముందుగానే మనకి టైము సేవ్ అవుతుంది. ఫాస్ట్‌గా కుక్ అయిపోతుందనమాట. ఈ పాల్లో ఈ రైస్ బాగా ఉడకాలి. ఉడికి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం బెల్లాన్ని దంచి పెట్టుకున్నాం కదా! ఆ బెల్లాన్ని ఇందులో వేసేసుకొని ఒక 5, 10 నిమిషాలు కరిగిన తర్వాత ఒక 4, 5 యాలుక్కాయలని దంచుకొని ఇందులో వేసుకోండి. స్మెల్లు బావుంటుంది. టేస్ట్ అదిరిపోతుంది. సరేనా? ఇలా మొత్తం అయిపోయిన పరమాన్నాన్ని పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ మీద ఇంకో బాండీ పెట్టుకొని నెయ్యి కావాలి తినాలి అనుకున్న వాళ్ళు నెయ్యి వేసుకోండి. నేనైతే డాల్డా వేస్తున్నాను. డాల్డా వేసి జీడిపప్పును బాగా ఫ్రై చేసేసి ఈ పరమాన్నంలో వేసేసాను. టేస్ట్ అదిరిపోయింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్